సార్ మీరు చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయత కలిగినటువంటి కుటుంబాల్లో మీదొకటి. అంటే మీ అన్నయ్య గారు మల్లు గారు అనంతరాములు గారికి ఒకప్పుడు ఏఐసిసిలో పెద్ద పదవులు నిర్వహించారు. దురదృష్టవశాత్తు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సింది కాలేకపోయారు. అదేవిధంగా కోనేరు రంగారావు గారు కూడా ఉప ముఖ్యమంత్రి చేసినప్పటికీ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రస్తుతం మీ సోదరుడు బట్టి విక్రమార్క గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు. అంటే మీ కుటుంబానికి మీరు చేస్తున్న సర్వీసెస్ పోలిస్తే మీకు రావాల్సినంత పేరు రాలేదేమో, గుర్తింపు రాలేదేమో, లేకపోతే మీ సేవలను సరిగ్గా పార్టీ ఉపయోగించుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అటువంటి పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మేము ఎంత సేవ చేశామో కాంగ్రెస్ పార్టీ కూడా మాకు చాలా పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చిందని నేను నమ్మేటటువంటి వాడిని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో మొదట మా అన్నయ్య మల్లు అనంతరాముల్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు చేశారు. మా అన్నయ్య 2 సార్లు ఎంపీ అయ్యాడు. దాని తర్వాత నేను అదే కుటుంబం నుంచి నన్ను గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం వల్ల నేను కూడా 2 సార్లు ఎంపీ అయ్యాను, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ప్రత్యేక ప్రతినిధి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా పనిచేశాను. దాని తర్వాత ఇప్పుడు మా తమ్ముడి కూడా మా కుటుంబం నుంచి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. ఆయన ఇంతకుముందు చీఫ్ విప్గా ఉన్నారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ చేశారు, ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ కూడా చేశారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మీడియా డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నాను. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగింది. నా ఉద్దేశంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సేవ చేయకుండా ఆ పార్టీలో పని చేయకుండా ఉంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నటువంటి వాళ్ళం ఆ గ్రామంలోనైనా ఉండేవాళ్ళం, లేక మేము చదువుకోవటం వల్ల ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యేవాళ్ళం. అయితే మా కుటుంబంలో ఉన్న సభ్యులంతా కూడా మేము ఎప్పుడు కూడా మాకు పదవులు రావాలని ఆరాటం కంటే ఈ సమాజంలో మార్పు చెందాలి, ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ ఒక సమానమైన అవకాశం దొరకాలి, అందరికీ కడుపు నిండా తిండి ఒంటి నిండా బట్ట ఉండటానికి ఇల్లు వచ్చేటటువంటి ఒక సమాజాన్ని మనం సాధించాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో మరి ఉన్నత చదువులు అందరం చదువుకున్నా కూడా ఉన్నత చదువులు ఉద్యోగాలకే కానీ సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడవనే ఆలోచనతోనే ఆ ఉన్నత చదువులు ఉద్యోగాలు అన్నీ వదిలిపెట్టి రాజకీయ పార్టీల్లోకి వచ్చి పనిచేస్తున్నాం. అయితే మరి మీరు అడుగుతున్నారు పిసిసి ప్రెసిడెంట్ గురించి, మీ తమ్ముడు అడిగారు, లేక ఇంకా పదవులు రాలేదని బయట ఎవరైనా చెప్తున్నారంటే అడగటం. ఎందుకంటే ప్రజాబాహుల్యానికి పెద్ద స్థాయిలో సేవ చేయటానికి పదవులు కూడా ఉపయోగపడతాయి, అంతేగాని పదవులే సేవ చేయటానికి ఉపయోగపడవు. అవి కూడా విస్తృత స్థాయిలో పనిచేయటానికి పనికి వస్తాయి కాబట్టి అడుగుతున్నాం. మాకు ఏ రకమైనటువంటి కంప్లైంట్ కాంగ్రెస్ పార్టీ మీద లేదు. కాంగ్రెస్ పార్టీయే మమ్మల్ని బాగా గుర్తించిందనేటటువంటి సంతృప్తి 100% మాకుంది. అంటే ఒకటండి, కోనేరు రంగారావు గారు దురదృష్టవశాత్తు ఆయన కాలం చేశాక మీ సోదరులు అనంతరాములు గారు దాదాపుగా ఈ వాజ్ ఆల్మోస్ట్ సీఎం అవుతున్నారు అనుకున్న టైంలో ఆయన చనిపోవటం, ఇవన్నీ కొంత సెట్బ్యాక్ అంటారా మీకు? అంటే ప్రకృతి ధర్మాలు అవి. మా అన్నయ్య చనిపోయాడంటే ఆయన కొంచెం చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు మల్లు అనంతరాములు గారు. మరి వయస్సు వల్ల కోనేరు రంగారావు గారు మరీ ఇది కాకపోయినా మొత్తానికి ఆయన కూడా ఒక వృద్ధాప్య దీనికి వచ్చి పదవులన్నీ కూడా ఆయన కూడా ఒక సర్పంచ్గా ఉండి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయ్యి దాని తర్వాత కోనేరు రంగారావు గారు
రాష్ట్ర మంత్రిగా 78 నుంచి చాలా చనిపోయేంత వరకు రకరకాల పదవులు, మంత్రి పదవులు, పార్టీ పదవులు అనుభవించారు. డిప్యూటీ సీఎం కూడా అయింది. ముఖ్యమంత్రి గారు కావటం అనేది మొత్తం రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజల్లో ఒక్కడే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. మరి ఆ ముఖ్యమంత్రి పదవి కూడా వచ్చేటటువంటి సందర్భం మల్లు అనంతరాములు గారికి వచ్చింది. దురదృష్టం, చనిపోవటం వల్ల అది రాలేదు. అంతే తప్ప వాళ్ళు చనిపోవటం వల్ల రాజకీయంగా కానీ ఇతర విధాలుగా కానీ మేమేమి ఇబ్బంది పడే పరిస్థితుల్లో, రాజకీయంగా వెనకబడిపోయే పరిస్థితులు ఏమీ ఏర్పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సమీకరణను చూసి కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో పదవులు కానీ లేక అధికారం వస్తే అధికార పదవులు కానీ ఇస్తుంటారు. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పదవులు ఇచ్చినా, ఏ రకమైనటువంటి అది రాజకీయ పదవులు కానీ అధికార పదవులు కానీ ఏమి ఇచ్చినా కూడా మా ప్రాథమిక ఆలోచన ఏంటంటే ఈ సమాజంలో కొంతమంది మరీ కింద, కొంతమంది పైన అట్లా కాకుండా అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండి అందరికీ అవకాశాలు వచ్చే విధంగా ఒక సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా మన ప్రజల మనస్తత్వాన్ని, ప్రజల్ని ఆ దిశలో నడిపించడానికి, ఆ దిశలో తీసుకుని వెళ్ళటానికి మా వంతు కృషి చేయాలనేదే మా ఉద్దేశం. ఈ కృషిలో భాగంగా పదవులు వస్తే మంచిది, పదవులు రాకపోయినా కూడా మా కృషి కొనసాగుతూనే ఉంటుంది.